బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని ఆయన సూచించారు. మరి ఈ సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మరి కేసీఆర్ ఎలా దిశానిర్దేశం చేశారు, అలాగే ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు? ప్రధానంగా ఈ నెల చివరి వారంలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ చివరి సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తమ గళం వినిపించాలని చెప్పేసి ప్రధానంగా 2014 రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చినటువంటి విభజన హామీల పైన పట్టుబట్టాలని చెప్పేసి ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఉదయం దాదాపు 3-4 గంటల పాటు ఎర్రవల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి సమావేశంలో లోక్సభ రాజ్యసభ సభ్యులందరూ కూడా హాజరుపడడం జరిగింది. వారితో పాటు పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ తో పాటు ఇంకా మరికొంతమంది సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. సో ప్రధానంగా ఇందులో విభజన హామీలకు సంబంధించి చాలా పెండింగ్ లో ఉన్నటువంటి విషయం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగుల తరలింపు అంటే బదిలీలకు సంబంధించి కావచ్చు, కేఆర్ఎంబికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించిన నీటి వాటాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలు అదేవిధంగా కొన్ని గ్రాంట్లు విడుదల చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు అవి కూడా రావాల్సినటువంటి అవసరం అయినా రాలేదని చెప్పేసి, అదేవిధంగా రైల్వే లైన్లు ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా చాలా సీరియస్ గా పోరాడాలి. ఎందుకంటే చివరి అసెంబ్లీ సమావేశాలు పార్లమెంట్ సమావేశాలు కాబట్టి ఈ పార్లమెంటు ద్వారానే మనం అన్ని సాధించుకోవాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడుతుంది అనేటువంటి ఒక విషయం స్పష్టం కావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి అనుకూలమైనటువంటి వ్యూహాన్ని ఖరారు చేసుకొని మోడీని పార్లమెంట్ కి వేదికగా నిలదీస్తే ఈ రాష్ట్రంలో మరింత బలపడవచ్చు. మన విజయం పొందకపోయినప్పటికీ కూడా మనం ప్రతినిధిగా ఉంటామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు గుర్తిస్తారు అనే ఒక సంకేతాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్.